హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. మన మసాలా ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు వేసి కాసేపు వేగనిచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కాసేపు వేగనివ్వాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి కాసేపు వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసి బాగా వేగనివ్వండి. టమోటా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ తీసుకొని అందులో వేసి బాగా ఉడికనివ్వాలి. ఇప్పుడు మనం చూసారా చికెన్ వేయాలి. మనం చికెన్ వేసాం కదా, దాని తర్వాత కాసేపు ఉడకపెట్టుకోవాలి. బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఒక 50% ఉడకపెట్టండి. తర్వాత మనం రైస్ వేసి ఉడకపెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయడం వల్ల ముద్ద అయిపోతుంది. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి వాటరు. చూసారు కదా, ఇలాగ రైస్ వేసిన తర్వాత ఇలా కలిపెట్టుకోండి, ఎందుకంటే బాగా మసాలా అంతా పట్టడానికి. తర్వాత మూత పెట్టి ఉడకపెట్టుకోండి. ఉడకబెట్టిన తర్వాత బిర్యానీ ఇలా వచ్చింది. లాస్ట్లో మనకి కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి, లేదు వద్దు అనుకుంటే యాడ్ చేసుకోవద్దండి. చూసారా, వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. దీంట్లో మీరు ఒకటి గుర్తుపట్టారా, అది వచ్చేసి ఇడ్లీ కుక్కర్ అండి. దాంట్లో మేము ఈరోజు బిర్యానీ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.